ఈ ఒక్కరోజు మిస్ అయితే మళ్ళీ సంవత్సరం వేచి చూడాలి. ముక్కోటి ఏకాదశి. ముక్కోటి అంటే ఏమిటి? వైకుంఠ ద్వారం ఎందుకు తెరుస్తారు? పేద భక్తుడి అద్భుత కథ. ఈరోజు ఎలా చేయాలి? చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం. ఈరోజు నేను చెప్పబోయే కథ మీ జీవితాన్ని మార్చేసే కథ. సంవత్సరంలో ఒక్కరోజే వైకుంఠ ద్వారాలు తెరుచుకుని పవిత్రమైన రోజు అది ముక్కోటి ఏకాదశి. ఈరోజు భక్తితో ఒక్క నమస్కారం చేస్తే 1000 పూజల ఫలం వస్తుంది. ఈరోజు ఏడిస్తే కూడా పాపాలు కరిగిపోతాయి అంటారు. ముక్కోటి అంటే ఏమిటి? ముక్కోటి అంటే 3 కోట్లు దేవతలు ఈ రోజున శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికి వైకుంఠానికి వస్తారు. ఈ ద్వారం గుండా భక్తులు వెళితే వారికి మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. వైకుంఠ ద్వారం ఎలా తెరుచుకుందో ఇప్పుడు చెప్పుకుందాం. ఒకప్పుడు నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ విష్ణువును చూసి అడిగాడు, ప్రభు, ఈ భూమిపై మనుషుల పాపాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వారిని రక్షించే మార్గం ఏమిటి? అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో అన్నాడు, నారద, ఒక్కరోజు నేను ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాను. ఆ రోజు పేరు ముక్కోటి ఏకాదశి. ఆ రోజు నా ద్వారాలు తెరుస్తాయి. నన్ను భక్తితో పిలిచిన వారిని వైకుంఠానికి పిలుస్తాను అన్నాడు. అప్పుడే దేవతలంతా వచ్చి, మాకు కూడా ఆ రోజు మీ దర్శనం కావాలి ప్రభు అన్నారు. అందుకే ఈ రోజున 3 కోట్ల దేవతలు వైకుంఠానికి వస్తారు. దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్పుకుందాం. ఒక గ్రామంలో రఘు అనే పేదవాడు ఉండేవాడు. అతనికి తినడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. కానీ అతనికి ఒక్కటే నమ్మకం, విష్ణువుపై అచంచలమైన భక్తి. ఒక ముక్కోటి ఏకాదశి రోజు అతను ఉపవాసంతో ఆలయానికి వెళ్ళాడు. వైకుంఠ ద్వారం దగ్గర నిలబడి కళ్ళలో నీళ్లతో అన్నాడు, ప్రభు, నాకు ఏమీ అవసరం లేదు. నిన్ను చూడగలిగితే చాలు. ఆ క్షణమే ఆలయం మొత్తం వెలుగుతో నిండిపోయింది. విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అతని పేదరికం తొలగిపోయింది. ఆత్మ శాంతి, సంపద, ఆరోగ్యం అన్నీ వచ్చాయి. ఏకాదశి ఎలా చేయాలి అంటే, ఉదయం సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. తులసి దళాలతో విష్ణు పూజ చేయాలి. ఓం నమో నారాయణాయ అంటూ 108 సార్లు జపం చేయాలి. ఉపవాసం, పలహారం తీసుకోవచ్చు. రాత్రి ద్వాదశి వరకు దీపం వెలుగుతూ ఉండాలి. చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం. అన్నం తినకూడదు, అబద్ధం ఆడకూడదు, కోపం తెచ్చుకోకూడదు, ఎవరిని తిట్టకూడదు, మాంసం, మద్యం సేవించకూడదు. ఈ ఒక్కరోజు మీ జీవితంలో వైకుంఠ ద్వారం తెరుస్తుంది. ఈ కథను వినడం మహాపుణ్యం. ఈ కథ విన్నవారికి, చదివిన వారికి మహాపుణ్యం కలుగుతుంది. Subscribe my channel.